గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాక 4 పచ్చిమిర్చి, తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూర 1/2 కేజీ మటన్కి 2 కట్టల గోంగూర తీసుకున్నాను. 4 వెల్లుల్లిపాయలు, ఇదంతా దగ్గర అవ్వాలి. బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి గోంగూరని. ఫైన్గా కాకుండా కొంచెం నార్మల్గా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను చపాతీ రోటీస్ కోసం చేస్తున్నాను కాబట్టి గ్రేవీగా ఉండాలని ఫైన్గా పేస్ట్ చేశాను. 1/2 కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు 1, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక ఇలాచి, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 స్పూన్ అల్లం పేస్ట్, వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం ఎర్రబడ్డాక మనం మటన్ కలిపి ఉంచుకున్న మటన్ని దాంట్లో వేసి కలిపేసేయాలి. గ్లాస్ వాటర్ వేసి ఈవెన్గా కలుపుకోవాలి. టూ స్పూన్స్ కొబ్బరి పొడి, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను కూడా వేసి కలిపేయాలి. కొంచెం వాటర్ కావాలనుకునే వాళ్ళు వాటర్ వేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. మొత్తం ఈవెన్గా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ లేతగా ఉంటే 8 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే 10 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతే అండి, ఫాస్ట్గా సింపుల్గా తొందరగా చేసే గోంగూర మటన్ రెడీ అండి. రోటీస్కి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.